ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎం టెక్ ట్రేడర్. మనము లాస్ట్ వీడియో 17న అంటే లాస్ట్ శనివారం మనము కొన్ని స్టాక్స్ అంటే ఒక 6 స్టాక్స్ని అనాలిసిస్ చేసాము స్వింగ్ ట్రేడింగ్ కోసము. అపోలో హాస్పిటల్, బజాజ్ ఫైనాన్స్, ఇండియా సిమెంట్, రామ్కో సిమెంట్, ఎస్బీఐ లైఫ్, వర్ల్పూల్ ఇండియా. సో ఇవి మన 17వ తారీఖు వీడియో పోస్ట్ చేశాను, అది స్వింగ్ ట్రేడింగ్ కోసం అని. సో దాన్ని మనం ఇప్పుడు ట్రాక్ చేద్దాము. సో అది స్వింగ్ ట్రేడింగ్ ఎన్ని రోజుల్లో మనకు టార్గెట్ వచ్చింది, అసలు ఎంట్రీ లెవెల్ దొరికిందా, అంటే పుల్ బ్యాక్ డౌన్లో మనకి ఎంట్రీ లెవెల్ దొరికిందా అనేది చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ అపోలో హాస్పిటల్స్ చూద్దాము. సో ఇది డే క్యాండిల్. సో ఇక్కడ మనకు 15వ తారీఖు అంటే లాస్ట్ 1 మంత్లో ఇది ఒక ప్యాటర్న్ రిజెక్ట్ అయింది. సో ఇక్కడ ఇది ఒక ట్రెండ్ లైన్ని డే క్యాండిల్లో బ్రేక్అవుట్ అయింది. సో బ్రేక్అవుట్ అయిన ఇమ్మీడియట్గా మనం ట్రేడ్ తీసుకుంటే మనకి ఈ ఫస్ట్ టార్గెట్ ఏదైతే ఈ ఫస్ట్ స్వింగ్ ఉందో, ఈ ఫస్ట్ స్వింగ్ దాకా మనకి టార్గెట్ వస్తుందా, లేకపోతే ఎంట్రీ అనేది కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత ఎంట్రీ తీసుకుంటే మనకి టార్గెట్ వస్తుందా అనేది చూడాలి. సో ఇప్పుడు మనం ఆ ఎంట్రీ లెవెల్ కోసమని మొన్న ఆల్రెడీ పెట్టాను, సో 6079 కానీ. సో ఇప్పుడేమో మనకు చూసుకుంటే 6170, అంటే ఆల్మోస్ట్ ఇంకొక 90 పాయింట్స్ ఇంకొక ఫుల్ బ్యాక్ డౌన్ వస్తే సో దాని నుండి మనము ఎంట్రీకి తీసుకోవడానికి ఉంటుంది. సో మంచి రిస్క్ రివార్డ్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మనకి క్లియర్గా ఇది మంచి 1:2 రిస్క్ తోటి మనం ఎంట్రీ తీసుకొని మన టార్గెట్ని అచీవ్ చేసుకోవచ్చు. సో ఇది ట్రాక్లో ఉంటుంది. సో నెక్స్ట్ 2 వీక్స్ దాకా మనం ఫాలో అవుదాము. అది టార్గెట్ 2 వీక్స్లో వచ్చిందా, 3 వీక్స్లో వచ్చిందా, 4 వీక్స్లో టార్గెట్ రీచ్ అయిందా అనేది మనం చూద్దాము, అబ్జర్వేషన్లో ఉందాము. మనకు బజాజ్ ఫైనాన్స్ వీక్లీ క్యాండిల్, ఇది ఒక ఛానల్, ఇది కూడా ఆల్రెడీ లాస్ట్ టైం ట్రాక్లోకి పెట్టాము. సో ఇది డే క్యాండిల్ చూసుకున్నట్టయితే మనకి క్లియర్గా ఇక్కడ రిజెక్ట్ అయింది. సో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, సో ఫుల్ బ్యాక్ తీసుకుంది. సో ఇక్కడ మనకి ఎంట్రీ లెవెల్ అనేది మనము మళ్ళీ ఈ ఏరియాకి వస్తే నెక్స్ట్ మండే కానీ ట్యూస్డే కానీ ఈ ఏరియాకి మళ్ళీ ఎంట్రీ వస్తే బ్యాక్ సైడ్ వచ్చేస్తే ఫుల్ బ్యాక్ తీసుకొని సో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. మనకి మంచి టార్గెట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ 1:2 సరే, ఇక్కడ ఈ ఫస్ట్ స్వింగ్ దాకానైనా ఫస్ట్ టార్గెట్ చేసుకోవచ్చు. సో 1:1 లాగా. సో మనకి చూద్దాము, దీన్ని కూడా ట్రాక్ చేద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ ఇండియా సిమెంట్ కూడా చూసుకున్నట్టయితే ఒక ఛానల్లో ఉంది మనకు. ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని వెళ్ళింది. సో ఇక్కడ నుండి రిజెక్ట్ అయింది. దీన్నే మనం డే క్యాండిల్లో చూసుకుంటే ఈ విధంగా ఉంది. సో రిజెక్ట్ అయింది. సో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మనకి పుల్ బ్యాక్ దగ్గర మనకి ఇక్కడ నేను ఇంకా ఎంట్రీ పాయింట్ డౌన్లో పెట్టాను. ఇంకొక పుల్ బ్యాక్ ఈ డౌన్కి వస్తేనే ఎంట్రీ తీసుకుందామని. కానీ ఆల్రెడీ ఇక్కడ నుండి కొంత 3-4 డేస్ కన్సల్టేషన్ చేసుకొని ఫస్ట్ స్వింగ్కి అయితే టార్గెట్ ఇచ్చేసింది. సో మళ్ళీ ఒక స్వింగ్ వచ్చేసి మళ్ళీ సెకండ్ ఇట్లా ఈ విధంగా వెళ్తుందా అనేది చూడాలి. ఇక్కడ మనకు ఫుల్ బ్యాక్ దగ్గర అంటే 4 డేస్ తర్వాత కన్సల్టేషన్ చేసుకొని ఈ ఏరియాలో ఒకవేళ ఎంట్రీ తీసుకున్నట్టయితే మనకి 3 పాయింట్ స్టాప్ లాస్, ఈ పాయింట్ దగ్గర మనకు స్టాప్ లాస్ ఈ పాయింట్ కింద. తర్వాత మనకి టార్గెట్ ఈ ఫస్ట్ స్వింగ్ అని పెట్టుకుంటే 16 పాయింట్స్ టార్గెట్ అయితే అచీవ్ అయ్యింది. సో ఈ విధంగా సో ఇదైతే ఎంట్రీ ఇచ్చింది. మళ్ళీ ఫుల్ బ్యాక్ తీసుకుంటే మళ్ళీ మనం ఎంట్రీకి ట్రై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ రామ్కో సిమెంట్ కూడా వీక్లీ క్యాండిల్ మనం ఆల్రెడీ చూసాము. సో దీన్ని మనము డే క్యాండిల్లో చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక సపోర్ట్ జోన్గా మారింది. సో ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, మళ్ళీ ఫుల్ బ్యాక్ తీసుకొని పైకి వెళ్ళిపోయింది. సో అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ టైం కూడా వచ్చేసింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది. తర్వాత దీన్ని బ్రేక్ డౌన్ చేసేసి కిందికి వచ్చింది. మళ్ళీ దీన్ని రెసిస్టెన్స్గా ఈ జోన్ మొత్తాన్ని రెసిస్టెన్స్గా తీసుకుంది, మళ్ళీ కిందికి వచ్చింది. సో ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసేసింది. సో దీన్ని మళ్ళీ రీటెస్ట్ చేసుకోవడానికి వచ్చింది ఫుల్ బ్యాక్ తీసుకొని. సో మళ్ళీ దీని నుండి మనకి దీన్ని బ్రేక్ చేసుకొని ఇటు సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం, దీన్ని ట్రాక్ చేద్దాము. మనకు ఇది రీటెస్ట్ చేసుకొని ఈ అప్పర్ లైన్ని కొద్దిగా బ్రేక్ చేసింది అనుకో. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం మనం, స్టాప్ లాస్ ఈ డౌన్ ఈ లైన్ని స్టాప్ లాస్ మెయింటైన్ చేసినా కానీ 22 పాయింట్స్. సో ఇక్కడ మనకి 1:3 రేషియోలో మనము ఈ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఏదైతే ఈ స్వింగ్ నుండి పైకి వెళ్ళిందో సో ఈ ఏరియా దాకా ఫస్ట్ టార్గెట్గా మనము 79 పాయింట్స్ క్యాచ్ చేయడానికి ఉంటుంది. సో ఈ క్రమంలోనే ఇది కొంత బ్రేక్అవుట్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది, మళ్ళీ రీటెస్ట్ చేసేసి మళ్ళీ పైకి వెళ్ళడానికి. సో ఇది ఒకటి ట్రాక్ చేద్దాము.
సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ డే క్యాండిల్ చూసుకున్నట్టయితే సో ఈ ఏరియాలో గత అక్టోబర్ టైంలో రిజెక్ట్ అయింది. సో రిజెక్ట్ అయింది, దీని బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ ఫుల్ బ్యాక్ తీసుకుంది, దీన్ని సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, తర్వాత ఇక్కడ నుండి రిజెక్ట్ అయింది, ఒక ట్రెండ్ లైన్ ఫామ్ చేస్తూ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది. సో ఈ జోన్లో తర్వాత మళ్ళీ రికవర్ చేసుకుంది, ఎంతైతే ఫాల్ అయిందో దాని మొత్తాన్ని కంప్లీట్గా. సో ఇది ఇక్కడ ఈ ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది, గత వారంలో కూడా మనం చూసాము. కానీ ఇక్కడ కంప్లీట్గా ఈ లాస్ట్ వీక్ నుండి ఇది కన్సాలిడేషన్ చేసుకుంది. సో ఇది ఎంట్రీ జోన్కి రెడీగా ఉంది. సో ఇక్కడ మనకు 1454 రూపాయలకి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎంట్రీకి ట్రై చేయొచ్చు. సో ఇది టార్గెట్. సో ఇక్కడైతే ఫుల్ బ్యాక్ తీసుకుంటుంది, అంటే మనకి రీటెస్ట్ చేసుకుంది. సో గ్రీన్ క్యాండిల్ అయితే స్టార్ట్ అయింది. సో దీని నుండి మళ్ళీ ఇంకొక పాజ్ వచ్చిందంటే మనం ఎంట్రీ తీసుకుంటే, ఇక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఎంట్రీ తీసుకుంటే మనకి ఈ టార్గెట్ అయితే వస్తుంది. చూద్దాము, దీన్ని కూడా ట్రాక్ చేద్దాము ఎన్ని రోజులలో మనకి ఎంత టార్గెట్ రీచ్ అవుతుందో లేదని. సో నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్టయితే వర్ల్పూల్ ఇండియా. సో ఇది వీక్లీ క్యాండిల్. సో రిజెక్ట్ అయింది. సో ఇక్కడ కూడా రిజెక్ట్ అయిపోయింది. సో ఈ ఏరియాలో సో ఇది ఒక స్వింగ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక స్వింగ్ ఫామ్ అయింది, ఇది ఒక స్వింగ్ ఫామ్ అయింది. ఈ రెండింటిని ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసేసింది. సో ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కానీ ఈ ఏరియాలో సో ఈ ఫస్ట్ టార్గెట్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 200 పాయింట్స్ తోటి 1:3లో మనకి టార్గెట్ ఇచ్చేసింది ఆల్రెడీ 200 పాయింట్లు ఈ 2 వీక్స్లో. ఇది వీక్లీ క్యాండిల్ కాబట్టి ఫస్ట్ వీక్ 2 వీక్స్ మనం హోల్డ్ చేసుకుని ఉంటే 200 పాయింట్స్ మనకి క్యాచ్అప్ చేసుకునేది ఉండేది. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఫుల్ బ్యాక్ అంటే రీటెస్ట్ చేసుకోవడానికి వచ్చిందనుకో మళ్ళీ ఈ ఏరియాకి మళ్ళీ ఎంట్రీ అయితే బిగ్గర్ లెవెల్ టార్గెట్స్కి మనం ట్రై చేయొచ్చు. చూద్దాము. ఇక్కడ క్లియర్గా ఇది ఎంట్రీ లెవెల్ అనుకుంటే ఇక్కడ మనకి ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసేసింది. ఈ క్యాండిల్లో ఎంట్రీ అయినా మనకి ఇక్కడ రీటెస్ట్కి మనకి అవకాశం కూడా ఇవ్వలేదు. సో ఒకవేళ ఈ ఏరియాలో ఎంటర్ అయినా కానీ మనకి 1:1.3 టార్గెట్ అయితే ఇచ్చి ఉండేది. సో ఇది